సీనియర్ నాయకులు మాజీ ఐపీఎస్ అధికారి మాట్లాడదాం. మొన్న వచ్చారు, మీరు ఒక కంప్లైంట్ చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు వచ్చారు, ఒక కంప్లైంట్ చేశారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? మేము రెస్పాన్స్ ఏముంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పాపం ఉత్సవ విగ్రహాలు వాళ్ళకి ఇస్తాము, కానీ వాళ్ళు మళ్ళీ పైనుంచి వాళ్ళ బాస్ రేవంత్ రెడ్డే కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. మేము నిన్న మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా మేము చాలా క్లియర్గా చూసినాం, బీఆర్ఎస్ నాయకుల మీద ఘోరంగా దాడులు జరిగినాయి. బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు జరగడమే కాదు, పోలీసు వాళ్ళ మీద కూడా ఘోరంగా దాడులు జరిగినాయి. సో ఈ దాడులు ఆపాలి. అదేవిధంగా పోలీసు శాఖ ప్రతిష్ట మంట కలిసింది. కేసీఆర్ గారి టైంలో ఇట్లా లేకుండే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి సొంతంగా ముఖ్యమంత్రే ఇదంతా కూడా జయిస్తున్నాడు అనేది మేము వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మరి వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ చేతుల్లో వదిలేద్దాం. మొదటిసారి కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చూస్తూ ఉన్నారు. రెండేళ్లలో గతంలో సీఐని అరే ఆ సీఐ ఎక్కడున్నాడు, వాని ఇక్కడ విలువండి అనేటువంటిది మైనంపల్లి రోహిత్ నడి చౌరస్తలో మాట్లాడారు. తర్వాత రీసెంట్గా పొంగులేటి ఇర్రెస్పాన్సిబుల్గా ఒక సభలో ఏ బాబాయ్ పోలీసు వాళ్ళని ఆపండి అనేటువంటి స్టేట్మెంట్. నిన్న జగ్గారెడ్డి పోలీసుల పైన, తర్వాత ధర్మపురి అరవింద్ పోలీసుల పైన, ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. రీజన్ ఏంది? దానికి గతంలో జరగలేదు అంటారు, ఇప్పుడు జరుగుతున్న రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి భాష వాడుతుంటే కిందోళ్ళకు మేము ఏం చేసినా ఆయన వెనకేసుకొస్తాడు, మమ్మల్ని ఆయన కాపాడుతాడన్న ధైర్యం. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు లేనిది మేము మాట్లాడితే తప్పేంది అన్న ఒక భావన. ఇవి రెండు కూడా ఈ మాటలు అందరూ కూడా మాట్లాడే విధంగా చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఈ భాష నార్మలైజ్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఆయన నిన్న జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాటలు గాండు అనడం, లేకపోతే అమ్మాయిలకు పుట్టినరా అనడం, కొడుకులారా మీ సంగతి చూస్తా, మీరు బీఆర్ఎస్ వల్ల ఉచ్చ తాగినరా అని ఎవరిని అంటున్నావు? నువ్వు యూనిఫామ్ వేసుకున్న పోలీసు అధికారులను అంటున్నావు. నిజంగా పోలీసు వ్యవస్థ ఎంత కీలకమైందంటే, పోలీసు కానీ ఎనీ యూనిఫామ్డ్ వ్యవస్థ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్. ఒక ఫ్రీ సొసైటీలో ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడే ప్రధానమైన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంటే నువ్వు ఉచ్చదాగినవా, నువ్వు గాండువా, నువ్వు కొడుకా, నువ్వు అమ్మాయి పుట్టినవా అని చెప్పి వీధి రౌడీలు మాట్లాడుకున్నట్టుగా ఒక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటే మాట్లాడితే ఇదే నిజంగా కరెక్ట్ భాషనేమో. ఇట్లా పోలీసు వాళ్ళని తిడితేనే మనం హీరోలం అవుతామని ఈ చిన్న చోట నాయకులు కూడా పోలీసు వాళ్ళని కొట్టిడు, పోలీసు వాళ్ళని కొట్లాడు, తర్వాత వాళ్ళతో గడబడి పెట్టుకున్నాడు, ప్రభుత్వ అధికారులను కొట్టడము, ఇవన్నీ చేస్తే ఇదంతా నార్మల్ యాక్టివిటీ లాగా అనిపిస్తుంది. దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయి. అసలు చట్టం అంటే గౌరవం ఎవరికి ఉండదు, పోలీసు వాళ్ళు అంటే కూడా భయం ఎవరికి ఉండదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ అవుతుంది, రీపోస్ట్ చేస్తే అరెస్ట్ అవుతుంది. అది పోలీసు వాళ్ళ మీద కాదు, రాజకీయ పార్టీ నాయకుల మీద, వ్యక్తిగతంగా వేరేటోళ్ళ మీద. అంటే వేరేటోళ్ళ మీద, ఇప్పుడు నా మీద ఎవరైనా పోస్ట్ చేస్తే నేను కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తారు, కానీ డైరెక్ట్ పోలీసు వాళ్ళని డైరెక్ట్ లైవ్లో తిడుతుంటే కూడా ఎందుకు ఏం ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. పోలీసు వాళ్ళను లైవ్లో తిడుతుంటే కూడా ఇప్పుడు డీజీపీ గారి ఆఫీస్లో మాకు తెలిసింది ఏంటంటే, మేము కేసు బుక్ చేసినాం. కేసు ఎందుకు బుక్ చేసిండు? మీరు ఎలక్షన్ కమిషను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆయన వయలేట్ చేసిండు అని చెప్పి అన్నందుకే మీరు కేసు బుక్ చేసిండ్రు. తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ విషయం. ఎలక్షన్ కమిషన్ ఆ మాట చెప్పకపోయిందంటే ఈయన మీద కేసు బుక్ చేసేవాళ్ళు కాదు. నిజానికి అక్కడిదక్కడనే ఏంది పై నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, నడురా అని చెప్పి ఆ రౌడీ షీటర్లను అందరిని గల్లా పట్టుకొని తీసుకుపోయి లాకప్లో పడేసి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదు. అరే కళ్ళ ముందర డిఎస్పీ సంజాయిస్తున్నాడు, అడిషనల్ ఎస్పీ సంజాయిస్తున్నారు. ఆయన చేస్తున్నది ఏంది? అరే నీ సంగతి చూస్తా, బిడ్డ నువ్వు ఎట్లా పని చేస్తావు చూస్తా అని యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ను చేస్తూ ఉన్నాడు. ఆయన మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు, శివకుమార్ యాదవ్. ఆయన 2009లో మాఫియా గ్యాంగులకు వ్యతిరేకంగా పోరాడితే ఆయనకు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది భారత ప్రభుత్వం. గ్యాలంటరీ మెడల్ అందరికి ఇవ్వరండి, ఒక 10,000 మందికో 5,000 మందికో వచ్చి ఉంటుంది దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ గ్యాలంటరీ మెడల్ తీసుకున్న శివకుమార్ యాదవ్ను నువ్వు అరే నీకు సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉత్సవ గాండుగా అది అని మాట్లాడితే ఏమున్నది? నువ్వు ఎట్లా పని చేస్తావు చూస్తా. డీజీపీ ఛార్జ్ తీసుకోగానే చేసినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్, కాకి బుక్ ఒక్కటే పనిచేస్తుంది తెలంగాణలో, రెడ్ బుక్, పింక్ బుక్, బ్లూ బుక్ కాదు, కాకి బుక్ అన్నాడు. పొలిటికల్కి కౌంటర్ ఇచ్చేలాగా మాట్లాడి మరి ఏమైంది? ఈరోజు కాకి బుక్ అనే చర్చ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నేను అదే కాకి బుక్నే ఫాలో కామని చెప్పిన. మీరు పింక్ బుక్ కాదన్నారు, రెడ్ బుక్ కాదన్నారు, బ్లూ బుక్ కాదన్నారు. ఆ కాకి బుక్ను ఫాలో అయ్యి జగ్గారెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పిన. నాకు వేరే బుక్ ఏం అవసరం లేదు, కాకి బుక్ ఫాలో అయ్యి జగ్గారెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పినాను అంతే. మీరు కానీ ధర్మపురి అరవింద్ కూడా. మీరు యూనిఫామ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, మీకు అన్నీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ప్రెజర్స్, ఇక్కడ ఉన్నటువంటి బాధలు, అన్ని కష్టాలు తెలుసు. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రికార్డులో కూడా మీతో షేర్ చేసుకుంటారు కదా, ఏం జరుగుతుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి?
పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా బాధలో ఉందండి. వాళ్ళని వాడుకుంటున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని పేరు పెట్టి లేని ట్యాపింగ్ కేసు ముందర తీసుకొచ్చి అట్లా బాధ పెడతా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి కూడా తెలిసి ఇది క్రైమ్ కాదని, ఆయన కూడా వాళ్ళతోని ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా కానిస్టేబుల్కి రావాల్సిన ఆరోగ్య భద్రత 300 కోట్లు పెండింగ్ ఉంది. 300 కోట్లు పెండింగ్ ఉంటే వాళ్ళు రేపొద్దున ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోతే వాళ్ళని ట్రీట్ చేసే నాదుడు లేడు, రైట్? వాళ్ళకి సరెండర్ లీవ్ సరిగా వస్తలేవు. ఏక్ పోలీస్ అన్నారు, ఏక్ పోలీస్ గంగలో పోయింది, రైట్? అదేవిధంగా మరి ఇంకా రకరకాల అలవెన్సులు రావట్లేదు. పోలీసు వాళ్ళకు జీతాలు కూడా అరకొర అప్పుడప్పుడు దడపకు వస్తున్నాయి. సో దానికి తోడు బాయిల పడ్డోడి మీద బండరాల్లాగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు విపరీతంగా తిడుతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు. ఇంకొకటి ఏమంటున్నారంటే కానిస్టేబుల్ చాలామంది, సార్ మీరు ఆదుకునే నాదుడు లేడు అంటే అసలు జనరల్గా ఆదుకునేదే పోలీసులు కాదు. ఎగ్జాక్ట్లీ ఆదుకునే పోలీసులకే ఆదుకునే నాదుడు లేడు అంటున్నా అంటే ఇంకా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. జగ్గారెడ్డిని తీసుకొచ్చి అర్జెంటుగా అప్పటిదప్పుడే ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వాడుంటే పోలీసుల ప్రతిష్ట పెరిగేది. ధర్మపురి అరవింద్ కొట్టుకుంటా తీసుకురండి పోలీసు వాళ్ళు ఎవడెవడున్నా అని అంటే వెంటనే ఆయన తీసుకుపోయి లాకప్లో పడేస్తే చేసి ఉండేది, అయ్యో వాళ్ళ ప్రతిష్ట పెరిగేది. మైనంపల్లి రోహిత్ రావు ఆయన మల్కాజ్గిరిలో వేల మందితోని చక్కాజామ్ చేసినప్పుడు ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడి అయ్యేదైతే తర్వాత చూద్దాం అని ఉంటే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేది. పోలీస్ శాఖ నుంచి ప్రజలు కోరుకున్నది అదే. ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా చట్టానికి అతీతులు కాదు. వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా అందరూ కూడా ఇలా చూడాలి. జగ్గారెడ్డికి ఒక న్యాయం, కింద నీకొక న్యాయం, నాకొక న్యాయం, ఇది ఎట్లా అండి? ఆలోచించండి మీరు. నిజంగానే అరాచకాలను తప్పులను కట్టడి చేయాల్సినటువంటి పోలీసులకు కాలు చేతులు కట్టేసారు తెలంగాణ అట్లా 100%. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి, ఆయన నేపథ్యం కూడా అట్లనే ఉన్నది. ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి బొక్కలు మెడకేసుకొని తిరుగుతా, పేగులు మెడకేసుకుంటా, బుల్డోజర్లతో దొక్కిస్తా, లాగులలో తొండలు ఏడుస్తా, కొడుకుల్లారా మిమ్మల్ని కొడతా, అది చేస్తా ఎవడ్రా అది ఇది ఇష్టం వచ్చిన బూత్ భాష మాట్లాడుతున్నాడు. కాబట్టి పోలీసులకు కూడా అది అర్థమైంది. నేను చివరిగా ఒక మాట చెప్తున్నా, మధు గారు, మీకు బీఆర్ఎస్ మీ కాంగ్రెస్ నాయకులకు మీకు ఈ హోంశాఖను నడపడం చేత కాకపోతే ఒక్కరోజు హోంశాఖను మా చేతిలో పెట్టండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా నడపాలనో మేము చూపిస్తాం, ప్రజలను ఎట్లా కాపాడాలో మేము చూపిస్తాం, పోలీసుల ఇజ్జత్ ఎట్లా కాపాడాలో మేము చూపిస్తాం, పోలీసుల జీవితాలు ఎట్లా బాగు చేయాలో మేము చూపిస్తాం. మీకు చేత కాకపోతే అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కూర్చొని మీరు హోంమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, మీరు పోలీసు వాళ్ళకంతా మీరు బాగా తిట్టండి, పోలీసు వాళ్ళు మీరు హీరోలు అవుతారని చెప్పి హీరోలు అవుతారని మరి ముఖ్యమంత్రి స్వయాన ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే ఏముంటుందండి? అంటే మీరు ల్యాండ్ ఆర్డర్ సెట్ చేస్తారు నిజంగా ఒకవేళ అట్లా ఛాన్స్ ఉంటే. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరోజు హోంశాఖని ఇవ్వండి, ఆరు ఏ ప్రభుత్వ శాఖని ఇవ్వండి, ఒక్క రోజుల మొత్తం కూడా సెట్ అవుతుంది. ఈ గూండాగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలులకు పోతారు. ఒక్క రోజు ఉంటే ఒకవేళ నిజంగా మీరంగా ఒకవేళ ఆప్షనే ఉందనుకుంటే, గతంలో సినిమా వచ్చింది, సినిమాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా, ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి చర్చ జరిగింది సినిమా వచ్చిన తర్వాత. అర్జున్ ఒక్కటి సినిమా ఒకవేళ ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏం సెట్ చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారము ఎవరెవరిని అరెస్ట్ చేయాలనో వాళ్ళందరూ కూడా జైలు ఉంటారు. ఎవరెవరైతే బయట తిరగకూడదో వాళ్ళందరూ కూడా జైలుకు పోతారు. ఎవరెవరైతే జైలుకు పోకూడదో వాళ్ళందరూ బయట హాయిగా ఉంటారు. అది వాయు వేగంతో కాంతి వేగంతో చేస్తాం, బరాబర్ చేస్తాం, ఎవ్వరికి భయపడం. అర్థం? మేము ఇట్లా మా పోస్టింగులు పోతాయనో, మాకు ఏది వస్తుందనో ఇది వస్తుందని మేము భయపడము. పోతే పోయింది, కానీ చట్టాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, జీవించే హక్కును కాపాడాలి, మాట్లాడే హక్కును కాపాడాలి. ఇదే కదా రాజ్యాంగం కోరుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడం, ఎలాంటి భయాలు లేకుండా పనిచేస్తాం. చివరిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతి అంశంలో సామాజిక కోణంలో కానీ, సోషల్ మీడియాలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, జనరల్గా అన్ని విషయాలలో రెస్పాండ్ అయ్యేటువంటి ఒక పోలీస్ అధికారి ఎవరైనా ఉంటే సజ్జన రెస్పాండ్ అవుతుంటారు. ఇంత జరుగుతుంది పోలీసుల మీద దాష్టికాల టైప్లో డైరెక్ట్గా పోలీసులని టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, నాయకులంతా కూడా ఎందుకు ఒక ట్వీట్ చేయట్లేదు, ఒక మాట మాట్లాడట్లేదు అనే చర్చ సోషల్ మీడియాలో ఇంటి నుంచి ట్రోల్ అవుతా ఉంది. అది సజ్జనార్ గారిని అడగాలి. మళ్ళీ ప్రవీణ్ కుమార్తోనే సజ్జనార్ మీద కామెంట్ చేయించకుండా సజ్జనార్ గారిని అడగండి, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, మరి కొన్ని విషయాల్లో స్పందించి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు, అది సజ్జనార్ గారిని అడగండి. మరి వారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా? నిజంగా అయితే స్పందించాలి. ఎవరు సజ్జనార్ ఒక్కరే కాదు, ఐపీఎస్ అసోసియేషన్ ఎక్కడ పోయిందండి? మీరు నల్గొండ కలెక్టర్ మీదనో ఇంకొకరి మీదనో ఎన్టీవీ అనే ఒక న్యూస్ ఛానల్ ఒక కథనం, అసత్యమైన కథనం, అశ్లీలమైన కథనం వేస్తే వెంటనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. మరుసటి రోజే జర్నలిస్టులను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిండు అక్రమంగా. మరి అలా ఐఏఎస్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్ రెండు కూడా ఖండించినాయి. కేటీఆర్ గారు మా సిరిసిల్ల కలెక్టర్, ఆనాటి సిరిసిల్ల కలెక్టర్
చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటేనే వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ రెండు ఒకటే ఖండించిన అంటే మీరు కేవలం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఏమైనా అయితేనే స్పందిస్తారా? కానిస్టేబుల్ స్పందించరా? ఎస్ఐలకు స్పందించరా? సీఏలకు స్పందించరా? అది నా పోలీస్ అధికారుల సంఘాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఏం స్పందిస్తలేరు. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఆదేశం ఉంటేనే వీళ్ళు స్పందిస్తారు. అదే నేను కాదంటున్నా. భయపడుతురా రేవంత్ రెడ్డికి భయపడుతురా? అంతే కదా, భయపడుతున్నారు. అప్పుడు ఇదే పోలీసులు కదా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అదే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఆయన ముఖ్యమంత్రి హోంమంత్రి అయితే ఏమున్నది? మీ హక్కులు మీ హక్కులు కాలరాస్తున్నాడు కదా ఆయన. మిమ్మల్ని ఘోరంగా ఆయన అనుచరులు దుర్భాషలు ఆడుతున్నారు కదా, మీరు ఎందుకు ఖండిస్తలేరు? శివకుమార్ యాదవ్, హోంగార్డులు, ఆ ఎస్ఐలు సిఐలు వాళ్ళు మీ దోస్తులు కాదా? వాళ్ళు మీ కొలీగ్స్ కాదా? అదే నా ప్రశ్న కూడా. అందుకొరకు ఈ సజ్జనార్ ఒక్కరే కాదు, అందరూ ఖండించాలి. ఐపీఎస్ అసోసియేషన్ ఖండించాలి, పోలీస్ అధికారుల సంఘం అంతా కూడా ఖండించాలి, ఐఏఎస్ అధికారులు కూడా ఖండించాలి. ఎందుకు ఖండించలేదు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఒకటి, కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు తహసీల్దార్ అంది ఇంకోట. ఎందుకు ఈ తేడా వస్తుంది? అది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ. జనరల్గా పోలీసులు అంటేనే సమాజంలో కొంచెం కాపాడేటువంటి తత్వం, వేరే వాళ్ళకి భయం పెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు అదే పోలీస్ అధికారులని రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులను కాపాడేటువంటి సిచ్యువేషన్ ఈరోజు లేదు తెలంగాణలో. ఎందుకంటే ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనకు భయపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఐపీఎస్